వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నూతన సంవత్సర తొలి రోజు కావడంతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో వేడుకలు జరుపుకున్నారు. జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కొత్త ఏడాదిలో అంతా మంచి జరగాలని కోరుతూ ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో ఆశీస్సులు స్వీకరించి సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు. ఆలయాలన్నీ భక్తుల రాకతో కిటకిటలాడాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని స్వామివారి నిజాభిషేకంలో మంత్రి పొన్న ప్రభాకర్ పాల్గొన్నారు. మంత్రికి ఆలయ మర్యాదలతో ఆలయ అర్చకులు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఐలయ్య, యాదాద్రి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. పరకాల పట్టణంలోని గెత్సం అనే ప్రార్థన మందిరంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రార్థన మందిరం వ్యవస్థాపకులు పాల్సన్ రాజ్ ప్రకాష్ అయ్య ఆదేశాల మేరకు సంఘ కాపరి రాహెల్ సిస్టర్ నూతన సంవత్సర సందేశాన్ని అందించారు. అనంతరం సంఘ సభ్యులందరికీ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, శాంతి, సుభిక్షతతో పాటు ప్రజలందరూ ఐక్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో గత 2 రోజులుగా ఓటర్ల జాబితాను తయారు చేసి విడుదల చేశారు. ఓటర్ జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 5వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ నెల 5న అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి ఓటర్ల జాబితాను తయారు చేసి 10న విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం ఎట్టిదర్పల్లిలో దుందుబి వాగు నుంచి జరుగుతున్న అక్రమ ఇసుక తరలింపులో గ్రామస్తులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున వాహనాల్లో ఇసుకను తరలిస్తూ ఉండడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగి వాహనాలను నిలిపివేశారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రాగా అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎల్లారెడ్డి సెగ్మెంట్లోని నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట్ మేజర్ గ్రామ పంచాయతీని కామారెడ్డి జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలిపేందుకు కృషి చేస్తానని సర్పంచ్ వంశీ అన్నారు. ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో పాలక వర్గంతో కలిసి అభివృద్ధి పనులు చేపడతామని, అన్ని వార్డుల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటామని, ముఖ్యంగా తాగునీటి ఎద్దడి లేకుండా చూస్తామని, ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి మండలం కొత్లాపూర్ మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి కలెక్టర్ ప్రావీణ్య ఇంగ్లీష్ సినిమాలు చూశారు. విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన సినిమాలు చూపించాలని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ సినిమాలు కూడా చూపిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రస్తుతం అమెరికా పర్యటన సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలపై తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. అక్కడి నుంచే ఆయన ఒక ప్రత్యేక సందేశాన్ని పంపారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు, అభివృద్ధి నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త ఏడాదిలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండల కేంద్రంలో బౌద్ధ సమాజ్ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో భీమా కోరేగావ్ శౌర్య దినోత్సవ సందర్భంగా అమరులైన మహార్ సైనికులకు నివాళులర్పించారు. బౌద్ధ మహాసభ తాలూకా అధ్యక్షులు బి విశ్వనాథ్ మాట్లాడుతూ 1818 జనవరి 1న 500 మంది మహార్లో 28,000 పిస్వా సైనికులను ఎదిరించి శతాబ్దాలుగా అవమానానికి గురైన వర్గం ఆత్మగౌరవాన్ని చాటుకున్నారని, అది సమానత్వానికి, ఆత్మగౌరవానికి గెలుపని, అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని పేర్కొన్నారు.